ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 37వ అధ్యాయాన్ని చదువుకుందాం. దుర్మార్గులను గురించి కంగారు పడకు, చెడుగు చేసే వాళ్ళను గురించి అసూయ పడకు. త్వరగానే గడ్డి ఎండిపోతుంది, పచ్చని మొక్క వాడిపోతుంది, వాళ్ళ సంగతి కూడా అంతే. యెహోవా మీద నమ్మకం ఉంచి మంచిని చేస్తూ ఉండు. ఈ దేశంలో నివసించి విశ్వసనీయతను అలవర్చుకో. యెహోవాలోనే నీ ఆనందాన్ని కనుక్కో. అప్పుడు ఆయన నీ హృదయాభిలాషలను ప్రసాదిస్తాడు. యెహోవాకు నీ జీవిత యాత్రను అప్పగించు. ఆయన మీద నమ్మకం ఉంచుకో. అప్పుడు చేయవలసినది ఆయన చేస్తాడు. నీ న్యాయం ఆయన మూలంగా వెలుగులాగా తేటతెల్లమవుతుంది. నీ యథార్థ ప్రవర్తనను మధ్యాహ్న కాంతిలాగా ప్రకాశింపజేస్తాడాయన. యెహోవా సమక్షంలో ప్రశాంతంగా ఉండు. ఆయన కోసం ఓర్పుతో ఎదురుచూడు. తమ సొంత జీవిత విధానాన్ని అనుసరించి వర్ధిల్లే వాళ్ళను గురించి, పన్నుగడలు సాధించే వాళ్ళను గురించి కంగారు పడకు. కోపం మానుకో, ఆగ్రహం విడిచిపెట్టు. కంగారు పడకు, అది చెడుగుకు దారితీస్తుంది. చెడుగు చేసేవాళ్ళు నాశనమైపోతారు. యెహోవా కోసం నమ్మకంతో ఎదురు చూసేవారే ఈ దేశానికి వారసులు. ఇంకా కొద్ది కాలానికే దుర్మార్గులు అంతరిస్తారు. వాళ్ళ స్థలమంతా గాలించినా వాళ్ళు కనిపించరు. కానీ సాధుగుణం గలవారు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. వారు గొప్ప క్షేమం అనుభవిస్తూ ఆనందభరితులవుతారు. దుర్మార్గులు సన్మార్గుల మీద కుట్ర పన్నుతారు. వారిని చూసి పళ్ళు పటపట కొరుకుతారు. ప్రభువు ఆ దుర్మార్గులను చూసి నవ్వుతున్నాడు. వాళ్ళ మరణ దినం వస్తుందని ఆయనకు తెలుసు. దుర్మార్గులు కత్తి దూశారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. దీనదశలో, అక్కరలో యథార్థ ప్రవర్తన గల వారిని హతమార్చాలని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ కత్తి వాళ్ళ గుండెల్లోనే దూరుతుంది. వాళ్ళ విండ్లు తుత్తునీలవుతాయి. న్యాయవంతులకు ఉన్నది కొంచెమే అయినా అది అనేక మంది దుర్మార్గుల సంపద కంటే మంచిది. ఎందుకంటే దుర్మార్గుల చేతులు విరిగిపోతాయి, కానీ సన్మార్గులకు యెహోవా ఆధారం. నిర్దోషుల రోజులన్నీ యెహోవాకు తెలుసు. వారి వారసత్వం ఎప్పటికీ ఉంటుంది. చెడు కాలంలో వారికి ఆశాభంగం కలుగదు. కరువు రోజుల్లో వారు తృప్తిగా ఉంటారు. దుర్మార్గులైతే నాశనమవుతారు. యెహోవా శత్రువులు పచ్చిక మైదానాల అందంలాగే మాయమైపోతారు. దుర్మార్గులు అప్పు చేస్తారు, కానీ అప్పు తీర్చరు. సన్మార్గులు దయ చూపుతారు, దానం చేస్తారు. యెహోవా దీవించిన వారు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన శపించిన వాళ్ళు నాశనమవుతారు. యెహోవా ఏ మనిషి నడతను రూపొందిస్తాడో ఆ మనిషి మార్గం ఆయనకు ఎంతో ఇష్టం. ఒకవేళ అతడు పడిపోయినా యెహోవా అతడిని చేయి పట్టుకొని ఉంటాడు కనుక అతడేమీ కుప్పకూలిపోడు. పూర్వం నేను చిన్నవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణి. న్యాయవంతులు దిక్కు దరి లేకుండా మిగిలిపోవటం కానీ, వారి సంతానం తిండి కోసం అడుక్కోవటం కానీ నేనెప్పుడూ చూడలేదు. వారు నిత్యం దయ చూపుతారు, అప్పిస్తారు. వారి సంతానానికి దీవెనలు కలుగుతాయి. చెడుగు నుంచి తిరిగి మంచిని చేస్తూ ఉండు. అప్పుడు శాశ్వతంగా బ్రతుకుతావు. యెహోవా న్యాయవంతులను ప్రేమిస్తున్నాడు. తన భక్తులను చెయ్యి విడువడు. వారిని శాశ్వతంగా కాపాడుతాడు. కానీ దుర్మార్గుల సంతానం నాశనమవుతారు. సన్మార్గులు దేశానికి వారసులు. వారు అందులో ఎల్లకాలం నివసిస్తారు. సన్మార్గుల నోళ్ళు జ్ఞానంతో మాట్లాడతాయి. వారి నాలుకలు న్యాయ సమ్మతంగా పలుకుతాయి. వారి హృదయాల్లో దేవుని ఉపదేశం ఉంది. కాలు జారకుండా నడుస్తారు వారు. దుర్మార్గులు సన్మార్గుల కోసం దారి కాస్తారు. వారిని హత్య చేయాలని చూస్తారు. యెహోవా వారిని వాళ్ళ చేతిలో విడిచిపెట్టడు. తీర్పులో వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కోసం ఎదురు చూస్తూ ఉండు. ఆయన మార్గం అనుసరించు. నీవు దేశం స్వాధీనం చేసుకునేలా ఆయన నిన్ను పైకెత్తుతాడు.
నీ కళ్ళెదుటే దుర్మార్గులు నాశనమైపోతారు. దుర్మార్గుణ్ణి, దౌర్జన్యపరుణ్ణి ఒకణ్ణి చూశాను. స్వస్థలంలో పెరిగే పెద్ద చెట్టులాగా అతగాడు మరీ పెచ్చు పెరిగిపోయాడు. అంతలోనే ఎవడో ఆ దారిన వెళ్ళి చూస్తే అతడు మాత్రం లేడు. వాడి కోసం వెతికాను, వాడు కనబడలేదు. న్యాయవంతులెవరో గుర్తించు, నిజాయితీపరులెవరో కనిపెట్టి చూడు. శాంతి ప్రియులకు భవిష్యత్తు ఉంది, కానీ అక్రమకారులంతా నశిస్తారు. దుర్మార్గుల సంతానానికి భవిష్యత్తు లేదు. సన్మార్గులకు విముక్తి యెహోవా మూలంగానే. ఆపద సంభవిస్తే ఆయనే వారికి బలమైన కోటలాంటివాడు. యెహోవా వారికి సహాయం చేస్తాడు, వారిని రక్షిస్తాడు. దుర్మార్గుల బారి నుండి తప్పిస్తాడు, విముక్తి ప్రసాదిస్తాడు. ఎందుకంటే వారు ఆయన్నే ఆశ్రయించారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.